టీవీకే పార్టీ అధినేత విజయ్ పై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని, విజయ్ది పాకులాడేటువంటి మనస్తత్వం కాదంటూ ఆయన అన్నారు. అతని చుట్టూ ఎన్ని గొడవలున్నా ఎంతో సంయమనంతో ఉంటారని తెలిపారు. విజయ్ని అభిమన్యుడని చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారని పోసాని ఆరోపించారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ సోబరస్ కంటే ఘోరం. అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న, కనీసం 1 month అని చేయొద్దా? కొంచెం ఒకరోజు అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే నేను ఇస్తాం. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి, నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయమో ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు.